ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం అంటూ ఏం వంటకం ఉందో చూసేద్దామా? సో అంటే ఏది దొరికినా మన తెలుగు వాళ్ళకి నచ్చేలా వంట చేసేసుకుంటాం కదా. ఎగ్ ప్లాంట్ అంటే కోడిగుడ్డు మొక్క అని అర్థం కదా. మరి కోడిగుడ్డు మొక్క, ఈ ఎగ్ ప్లాంట్ దేన్ని అంటారు అంటే ఏం లేదండి, మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన వంకాయలు. దీన్ని, ఆ మొక్కని ఎగ్ ప్లాంట్ అంటారు. ఎందుకంటే వంకాయలు చూడటానికి కోడిగుడ్డులా ఉంటాయి కదా. మరి ఈ వంకాయలతో మన తెలుగు వాళ్ళు చేసినన్ని రుచికరమైన వంటలు మరెవ్వరూ చేయలేనని ఈజీగా చెప్పేయచ్చు. అయితే మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన ఈ గుత్తి వంకాయలు, లేకపోతే నూనె వంకాయ, కొంతమంది దాన్ని కూడా గుత్తి వంకాయ అనేస్తూ ఉంటారు. మరి నూనె వంకాయ అంటే మనకి మిర్చి బైంగన్ కా సాలన్ అనే విధంగా చేసుకుంటారు. మన నూనె వంకాయ అనేది కొంచెం చిక్కగా చేసుకుంటాం. అదే కొంచెం అంత గ్రేవీ లాగా సాలన్ అని మన మొగలాయి స్టైల్లో చేసుకుంటారు. ఈరోజు చేసే ఈ వంటకాన్ని మనం వంకాయ టమాటా, ఎందుకంటే టమాటాలు కూడా కొన్ని వంకాయల్లాగే కనిపిస్తూ ఉంటాయి చక్కగా అదే షేప్లో. కానీ ఈరోజు టమాటా వంకాయలు అయితే కొంచెం టైం పడుతుంది, అదే టమాటాలు అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. మరి రెండు కాంబినేషన్ చేసి మనం ఈ నూనె వంకాయ టమాటా ఎలా చేసుకుందామో చూద్దామా? ఈరోజు వంకాయల గురించి కూడా తెలుసుకుందాం. వంకాయలు చూడండి, ఈ వంకాయలన్నింటినీ నీళ్ళల్లో వేసి పెట్టారు. ఈ వంకాయలు చూస్తే అంటే అప్పుడప్పుడు నాకు కూడా టైం దొరకదు కదా, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వంకాయలు అవి తీసుకురావడానికి. మరి మా స్టాఫ్ ఎవరో తెచ్చారు. వంకాయలు కొంచెం ముదురుగా ఉన్నాయని చెప్పేయచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, మరి ఈ వంకాయలు పైన మెరుస్తూ ఉంటే లోపల లేతగా ఉంటుంది. అదే కనుక ఆ మెరుపు తగ్గింది అంటే లోపల వంకాయలు కొంచెం ముదురున్నట్టే. మరీ ముదురు లేవు, అయినా పర్లేదు, వీటిని మనం వాడేసుకుందాం. అయితే వంకాయల్ని కోసిన వెంటనే ఇలా నీళ్ళల్లో ఎందుకు వేస్తారంటే, ఈ వంకాయలు నీళ్ళల్లో వేయకపోతే నల్లగా అయిపోతాయి. అంతేకాకుండా నల్లగా అయిన వంకాయల్ని నూనెలో కానీ దేంట్లో ఉన్న ఫ్రై చేస్తే ఆ నూనె కూడా నల్ల రంగు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా వంకాయల్ని కోసిన వెంటనే ఇలా నీళ్ళల్లో పెట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా రంగు మారకుండా మీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి వంట స్టార్ట్ చేయడం కోసం మన ఈ సాలన్ గ్రేవీకి నూనె, అయితే నూనె వంకాయ అంటారు ఎందుకు అంటే, చేసిన ఆ సాలన్ గ్రేవీలో నూనె పైకి తేలుతూ ఉండాలి, అప్పుడే ఆ డిష్కి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో తాలింపు నూనె వంకాయలో వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తోటి మనం వేసి స్టార్ట్ చేద్దాం. కావాలంటే ఇందులో మీరు ఇంగువ కూడా వేసుకోవచ్చు. అయితే ఆవాలు నూనెలో వేసినప్పుడు చిటపట్లాడాలి. చిటపట్లాడలేదనుకోండి మీ డిష్ టేస్టీగా రాదు. ఆవాలు ఇలా చిటపట్లాడిన తరువాత ఇందులో జీలకర్ర, అలాగే మెంతులు ఎక్కువ వేయకండి, డిష్ చేదుగా అయిపోతుంది. కొంచెం మెంతులు వేసి మంట తగ్గించేసి కొంచెం వెనక్కి జరిగి ఉల్లిపాయలు ఒక పక్కన వేసుకుంటూ కరివేపాకు అందులో వేద్దాం. ఎందుకంటే కరివేపాకు అందులో వేయగానే నూనె చిటపట్లాడి మంచిగా టేస్ట్ వస్తుంది. కరివేపాకులో ఆ అద్భుతమైన రుచి బయటికి ఎప్పుడు వస్తుందంటే, అది కూడా నూనెలో చిట్లపట్లాడినప్పుడే. కరివేపాకులో కూడా నూనె ఉంటుంది, ఆ వేడి నూనె, ఆవాల్లో కూడా నూనె ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేయించుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు, అంటే కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఎప్పుడు నూనెలోనే మనం పసుపు కూడా వేసుకోవాలి. అప్పుడప్పుడు నేను కూడా మర్చిపోతూ ఉంటా, కానీ కొంచెం పక్కకు జరిపి కొంచెం నూనెలో వేసేస్తాను. పసుపును కూడా నూనెలో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. మనం మిర్చికా సాలన్ అలాంటివి చేసినప్పుడు కారపొడి ఏం వేయక్కర్లేదు. ఆ పచ్చిమిరపకాయల్లో వచ్చే ఆ ఘాటు సువాసన బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇందులో మనం ఈరోజు చక్కగా కారపొడి, ధనియాల పొడి వేసి చేసుకుందాం. దీంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే మా ఇంట్లో ఎప్పుడైనా ఫాస్ట్గా కర్రీ చేయాలంటే ఈ కర్రీ చేసేస్తారు. ఎందుకు ఫాస్ట్ చేసేస్తారు అంటే, మరి ఈ పల్లీల పొడి, నువ్వుల పొడి ఇవన్నీ పెట్టేసుకొని కూరల్లో, ఇప్పుడు నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఉందనుకోండి, దాన్ని మీరు కొంచెం కూరగాయల్ని ఇలా తాలింపులా వేసేసి ఆ పొడి వేసుకున్నా
మీకు 2 నిమిషాల్లో మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అన్ని రకరకాల పొళ్ళు చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నూనె ఉల్లిపాయలు బ్రౌన్గా అవుతున్నప్పుడే మనం ఈ పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి కూడా వేగుతూ మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా చేసుకొని ఇప్పుడు మనం వంకాయ కూర చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా ఇవన్నీ చక్కగా పర్ఫెక్ట్గా వేగుతున్నాయి. ఇప్పుడు వంకాయలు కూడా అందులో వేసేసి మనం దీన్ని వేయించుకుందాం. మరి ఏది ఎక్కువగా మాడకుండా మనం కాపాడుకోవాలి. ఈ వంకాయలు వేసిన వెంటనే ఇందులో నీళ్లు కూడా మనం వేసేసుకుందాం. వేసి ఇప్పుడు మూత పెట్టేసి ఆ వంకాయలు ఉడకడానికి మనకి ఒక 5-6 నిమిషాల పాటు పడుతుంది. వంకాయలు ఉడికేంత వరకు మనం దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. వంకాయలు చకా 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 మంచిగా నూనెలో ఫ్రై అవుతూ చూడండి, ఇప్పుడు మన మసాలా అంతా పట్టి రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు మీరు గుజ్జుగా చేసుకుంటారా, గ్రేవీలాగా చేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఇందులో మనం మిగతా మసాలాలు వేసుకుందాం. ధనియాల పొడి, కొంచెం అంత చిటికెడంత జీలకర్ర పొడి, కారం వేసి దీంతో పాటు చక్కగా కలిపేసుకుందాం. అయితే ఇందులో చింతపండు పులుసు కూడా తగినంత వేసుకుందాం. మరి ఈ మాత్రం చింతపండు పులుసు వేసుకొని పట్టించుకుందాం. ఈ సాలన్లా చేసుకునేటప్పుడు మనం దీంట్లో కొంచెం అంత బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది. కరగాలి కదా ఇందులో, అందుకే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేస్తున్నాను. ఈ తీపి కొంచెం ఏదైతే ఉంటుందో దీనికి టేస్ట్ మరింత ఎక్కువగా ఇస్తుంది. మరి కొంచెం నీళ్లు వేసి దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి మంచిగా చక్కగా మన మసాలా అద్భుతమైన వంకాయ రెడీ అయిపోయింది. ఉప్పు ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి వేసాను కానీ దీనికి సరిపడా వేసుకోలేదు, వేసుకున్నాను. దీన్నే మనం ఎన్నో రకాలుగా మార్చేసుకోవచ్చు. ఒక సాలన్లా మార్చాలి అంటే దీంట్లో కొంచెం అంతా పెరుగు వేసుకుంటే కూర మారిపోతుంది. చూడండి, వంటల్లో కూడా ఎంతో సింపుల్. కానీ నేను ఈరోజు దీన్ని వంకాయ టమాటా చేస్తా అన్నాను. అయితే ఈ సెంటర్లో ఉన్న ఈ భాగాన్ని చక్కగా ఇలా తీసేసి దీంట్లో జ్యూస్ లాగా వచ్చే టమాటాని ఇలా కొంచెం పిండేస్తాం. పిండేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఈ టమాటో మళ్ళీ నీళ్ళని పీల్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ జ్యూసెస్ అన్నిటినీ పీల్చుకుంటుంది. ఇలా చేసి దీంట్లో ఆ నీళ్ళులా వచ్చేదాన్ని మనం పిండేసి పక్కన పెట్టేసుకుందాం. మరి 3వ టమాటాను కూడా అలాగే చేసేస్తాను. డిష్ మార్చడానికి ఇందులో పెరుగు, బాగా చిలికిన పెరుగుని ఇందులో వేసి కలిపేసుకుంటే దీని రంగు, దీని రుచి దీంతో మారిపోతుంది. చూడండి, ఎంతో సింపుల్గా ఒక డిష్ అయిన దాన్ని మరో డిష్లా మార్చేసాం. ఇప్పుడు కొంచెం సాలన్ లాగా వచ్చింది, కానీ నాకు ఇంకా చిక్కగా ఉండాలి. అలాగే ఈ గ్రేవీ అంతా దీంట్లో పీల్చుకొని టమాటాలు కూడా ఇందులో వెళ్ళి ఈ గుజ్జుని ఇందులో టమాటాలో వేసుకొని ఎక్కువసేపు కుక్ చేయకూడదు. కేవలం ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకొని మన ఈ టమాటా వంకాయ కర్రీ రెడీ చేసుకుందాం. దీంట్లో చివరిగా కొంచెం అంత కొత్తిమీర వేసేసుకుంటే మరి డిష్ రెడీ అయిపోద్ది. మనం అన్నంతో పాటు లేకపోతే రొట్టెలతో పాటు దేంతో వడ్డించుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. టమాటాలు కూడా జ్యూస్ అన్ని పీల్చుకొని ఆహా, తినేటప్పుడు మంచి జ్యూస్తో సహా చక్కగా టేస్టీగా ఉంటాయి. చివరిగా కొంచెం అంత కొత్తిమీర వేసేసుకుందాం. ఈ టమాటా చూడండి, దాని గ్రేవీ కూడా చూడండి ఎంతో చాలా చాలా బాగుంటుంది. ఈ వంకాయ ముక్కలు కూడా మనం వేసుకొని మీరు ఒక్కటి గమనిస్తే మొగలాయి వంటలు బాగా రిచ్గా భలేగా ఉంటాయి. సో మరి అందులో నూనె, కూరగాయలు చేసే మనం ఇది చేసినా అంటే వెజిటేరియన్ చేసుకున్నా నాన్ వెజిటేరియన్ చేసుకున్నా ఆ నూనె ఏదైతే ఉంటుందో భలే రుచిగా ఉంటుంది. సో చూడండి, కొన్ని వంటల్లో నూనె ఎక్కువ ఉన్నా మనకి డిష్ మాత్రం భలే కమ్మగా ఉంటుంది. దీన్ని మనం రొట్టెలు, ముఖ్యంగా నాన్ ఇలాంటి వాటితో తింటే చాలా బాగుంటుంది. ఈ సాలన్ కూరలు దీన్ని బిర్యానీలతో పాటు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఈ నూనె వంకాయ ఇవి చేసుకున్నప్పుడు బెల్లం వేయరు. కొంచెం అంటే స్టార్టింగ్ కొంచెం ఏంటి తీపి వస్తుందా అనే విధంగా కాకుండా చిటికెడంతా వేసి ట్రై చేయండి. ఒక్కసారి ఈ రుచి అలవాటైందంటే అందులో ఆ కొంచెం అంత తీపి ఈ వంకాయల్లో, ఎందుకంటే
మీరు వంకాయల్లో రకరకాల సాలడ్స్ ఎన్ని చూసినా ఆఖరికి ఆ పల్లీలు నువ్వులు అనేది చాలా ఇష్టంగా. నేను ఇటీవల కువైట్, ఒమాన్, ఈ సౌదీ అరేబియా ఇటు సైడ్ దేశాలు తిరగడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు వంకాయ ఇష్టంగా తింటారు. అలాగే నువ్వులతోటి వాళ్ళు చట్నీ లాగా చేసుకొని ఈ పల్లీలు చక్కగా పెట్టుకొని తింటారు. భలే కమ్మగా ఉంది. ఇదే గ్రేవీలో ఈ వంకాయలు కూడా వంకాయకు కూడా ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మన పల్లీలు నువ్వులతోటి ఆ కొబ్బరి కూడా. నూనె వంకాయ టమాటా చేసుకోవడానికి ముందుగా వంకాయలు తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకొని నీళ్లలో పెట్టుకోవాలి. మూకుడులో నూనె వేసి చక్కగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వస్తున్నప్పుడు దాంట్లో పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కుక్ చేయాలి. దీంతో పాటు పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి కూడా వేసి మరో 3-4 నిమిషాల పాటు వంకాయ ముక్కలు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అలాగే కొంచెం చింతపండు పులుసు, కొంచెం బెల్లం కూడా వేసి మరో 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత దాంట్లో కావాలనుకుంటే కొంచెం పెరుగు కూడా వేసి కుక్ చేసుకున్న తర్వాత టమాటాలు చూపించిన విధంగా దాంట్లో గుజ్జును తీసేసి ఈ గ్రేవీతో పాటు కుక్ చేసి చివరిగా కొంచెం అంత కొత్తిమీర వేసి దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే భలే కమ్మగా ఉంటుంది. చూసేశారు కదా నేను చేసిన ఈ వంకాయ టమాటా సాలన్ అనండి, నూనె వంకాయ టమాటా అనండి, ఏదైనా. మళ్ళీ సోమవారం ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.